నిజంగా అండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానం పెట్టి ఇక్కడ సంతోషంగా ఉన్న గ్రామాల మధ్యలో చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గ్రామస్తుల రైతుల బాధలు తెలుసుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరు రావటం, ఇక్కడ సందర్శించి ఇక్కడ ఉన్న రైతుల్లో నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా సంతోషకరంగా ఉంది. ప్రజల మధ్యలోకి వచ్చి నేనున్నాను మీకు అంటూ జగన్మోహన్ రెడ్డి రావటం ఇక్కడ గ్రామస్తుల కొత్త చైతన్యం మాకు కలుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న దుశ్చర్యలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. 3 పంటలు పండేటటువంటి భూముల్ని లాక్కోవడం ద్వారా ఇక్కడ మమ్మల్ని చాలా ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అదే మీరు అవతల అటవీ భూములు ఉన్నాయి, పోతే ఈ జరి భూములు 3 పంటలు పండే భూములు కాకుండా వేరే భూముల్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసమే ఈయన ఇక్కడ భూములు తీసుకుంటాడని అందరికీ అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గరకు వచ్చి నేనున్నానని భరోసా ఇవ్వడం వల్ల మాకు అంత ఉత్సాహంగా ఉంది. ఈ ఉండవల్లి, పెనమాక ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలడం జరిగింది. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వరకు కూడా మాతోనే ఇలాగే ఉండి మమ్మల్ని అన్ని విధాలా కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో ఉన్న రైతులు ఏ రకమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి? ప్రధానంగా ఉండవల్లి లాంటి ప్రాంతంలో ఇళ్లను కూడా తొలగిస్తామంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాలు ఏంటి? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఉండవల్లి గ్రామం గుంటూరు జిల్లా రావడం చాలా మంచి శుభదాయకం అండి. అయితే ఈ రైతు భూమి యాత్రలో జగన్ గారు ఇక్కడ రావడం చాలా శుభపరిమాణం. మేము అండగా మీకు ఉన్నామనే ఉద్దేశంతో జగన్ గారు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషకరంగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ భూ సమీకరణ కొన్ని వేల ఎకరాలు తీసుకొని, నాకు తెలిసి అయితే ఇండియాలో ఎక్కడ ఇన్ని వేల ఎకరాలు తీసుకొని రాజధాని నిర్మించలేదు. ఇప్పటికే దగ్గర 50 ఎకరాలు తీసుకొని అతను భూమి రియల్ ఎస్టేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు మానుకోవాలని ఈ ఊరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ అంతా కోరుకుంటున్నారు. రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చి ఈ యొక్క పర్యటన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 1 లక్ష ఎకరం తీసుకుంటానన్నాడు, ఇప్పుడు మళ్ళీ 10 లక్షల ఎకరాలు తీసుకుంటానంటున్నాడు. అంటే రైతులు ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర కనీసం 150-200 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఈ పొలాలన్నీ తీసుకొని ఈయన తన యొక్క కొడుకుకి 5,000-10,000 కోట్లు సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు తప్ప రైతులకి ఏదో మేలు చేద్దామని కానీ, ఈ రాజధానికి ఇచ్చిన రైతులంతా నష్టపోయి తర్వాత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం గ్యారెంటీగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామం వచ్చేసినందుకు గ్రామ ప్రజలందరి తరఫున మేము ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మొదటిది. రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి లాగా ఆఖరి వరకు పోరాటం చేసి ఈ భూములు నిలబడతాడనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు మాకు కలిగింది. అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాటం చేసి అహింసా మార్గంలో పోరాటం చేసి ఈ భూములు నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తాడనే భరోసా మాకు కలిగింది. అసలు ఈ భూములు 150 హైదరాబాద్లో రాజధాని ఉంది, హైదరాబాద్లో రాజధాని ఉంది, 50 ఎకరాల్లో రాజధాని ఉంది. సెక్రటరియట్ కానీ అసెంబ్లీ కానీ 50 ఎకరాల్లో ఉంది. ఇక్కడ 300 ఎకరాల్లో కట్టుకోవచ్చు. మంగళగిరి దగ్గర 300 ఎకరం ఉంది గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో కట్టుకోవచ్చు. ఈ భూములన్నీ ఏంటంటే సింగపూరాలకి ఎకరం 15-20 కోట్లకు అమ్ముకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడని మేమందరం భావిస్తున్నాం. ఎకరం 15 కోట్లు 20 కోట్లు అమ్ముకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ సింగపూరాలతో అమ్ముకోవడానికి కూడా ఒక ఒప్పందం లాంటిది కుదుర్చుకున్నాడని ఈ ప్రాంతంలో రైతులు మేమందరం భావిస్తున్నాం.